ఎటువంటి కష్టములు వాళ్ళ ఇంటికి రావు. విన్నవాళ్ళ ఇల్లు, ఆ ఇల్లే ఒక పుణ్యక్షేత్రం. ఈ పురాణ శ్రవణం చేసిన వాళ్ళు, ఈ గ్రంథమును ఇంట్లో ఉంచుకున్న వాళ్ళకు అల్పాయుష్కుమంతులైతే దీర్ఘాయుష్మంతులు అవుతారు, బొడ్రాళ్ళైతే సంతానవతులు అవుతారు. ఎటువంటి పిల్లలకు జన్మనిస్తారు? ఐశ్వర్యవంతులకు, ఆరోగ్యవంతులకు, సంపన్నులకు జన్మనిస్తారు. సుదీర్ఘ జ్ఞాన సంపన్నులకు జన్మనిస్తారట. ఈ యొక్క పురాణ శ్రవణం విన్నటువంటి పెళ్లిగాని యువకులు గనక వింటే, వాళ్ళు కోరుకుంటే మంచి ఇల్లు, సంతానము, మంచి సంసారము వాళ్ళకు దొరుకుతుందంట. అలాగే ఈ పురాణ ప్రవచనమును విన్న వాళ్లకు ఎటువంటి కష్టములు వాళ్ళ ఇంటికి రావు. విన్నవాళ్ళ ఇల్లు, ఆ ఇల్లే ఒక పుణ్యక్షేత్రం, ఒక పుణ్యతీర్థం, ఒక పుణ్యధామమట. ఎవరు చెప్తున్నారు ఇది? సూత మహాముని ఋషులకు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? శౌనకాది మహామునులకు చెప్తున్నాడు.